హాయ్ హలో ఎంవ్యూస్కు స్వాగతం సుస్వాగతం. సో ఇవాళ నేను మీకు ఒక ట్రెండీ టాపిక్తో ముందుకు వస్తున్నాను. మనకందరికీ తెలిసిందే, గత 2 రోజులుగా 2 తెలుగు రాష్ట్రాలతో పాటు దేశం నలుమూలల అట్టుడిగినటువంటి సంచలనమైనటువంటి సంఘటన అల్లు అర్జున్ జైలుకు వెళ్ళడం. అల్లు అర్జున్ అరెస్ట్ అన్న వార్తనే ది మోస్ట్ ట్రెండింగ్ టాపిక్గా మారిపోయింది. అల్లు అర్జున్ ది గ్రేట్ రియల్ హీరో, ఆ రియల్ స్టోరీ ఏంటి, ఆ స్ట్రగుల్ ఏంటి, 24 గంటల్లో తనకు జరిగినటువంటి మానసిక ఘర్షణ ఏంటి, అసలు అందరూ అభిమానులతో పాటు అందరూ కూడా అటువైపే చూశారు. నాంపల్లి కోర్టు వైపు, హైకోర్టు వైపు ఏం జరుగుతుంది. అల్లు అర్జున్ బయటకు వస్తాడా, లోపలికి పోతాడా, అరెస్ట్ చేస్తారా, వదిలేస్తారా, అరెస్ట్ చేస్తే ఆయన ఎక్కడ పెడతారు, జైల్లో ఆయన ఎక్కడ ఉంటారు, అంతసేపు ఆయన ఎలా ఉంటారు, ఒక రియల్ హీరో ఎందుకు పెడుతున్నాడు జైలుకు, ఇవన్నీ కూడా చర్చనీయాంశాలుగా మారిపోయాయి. ఇవాళ ఉదయం 7 గంటలకు ఆయన చెంచల్గూడ జైలు నుంచి బయటకు వచ్చేశారు. పాపం బయటకు వచ్చి తొలిసారిగా మీడియాతో మాట్లాడారు. అంతకుముందు తన కుమారుని గట్టిగా కౌగిలించుకున్నారు. బహుశా నిన్న రాత్రి ఆయన చాలా మొదలుపడి ఉండొచ్చు. ఎందుకంటే యాక్చువల్గా హైకోర్టు నిన్న సాయంత్రమే ఇంటీరియం బెయిల్ ఇచ్చేసినా కూడా టెక్నికల్ ఇష్యూస్ వలన ఆ కాపీ తీసుకుని వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి జైలు సూపరింటెండెంట్ ఇందులో కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి, మీరు రెక్టిఫై చేసి తీసుకురావాలి అన్నప్పుడు మళ్ళీ వెళ్ళి వాళ్ళు రెక్టిఫై తీసుకుని వచ్చే లోగా టైం అయిపోవడం వల్ల నిన్న రాత్రంతా కూడా చెంచల్గూడ జైలులోన క్లాస్ బారక్ అయినటువంటి మంజీరా బారక్లోన ఆయన ఉండిపోవలసి వచ్చింది. అల్లు అర్జున్ ఏ రోజైనా అనుకున్నాడా? ది గ్రేట్ సినిమా హీరో, సక్సెస్ని ఆస్వాదిస్తున్నటువంటి వ్యక్తి, ఐకాన్ స్టార్గా ఎదుగుతున్నటువంటి వ్యక్తి, ఇండియా లెవెల్లోన ప్యాన్ ఇండియా లెవెల్లోన తన సొంత కష్టంతో తన స్వార్జితంతో పుష్ప అనేటువంటి ఒక సినిమాను పట్టుకొని ముందుకు అలా ఈదుకుంటూ వెళ్తున్నటువంటి హీరో జీవితంలో అనుకోకుండా గట్టి దెబ్బ తగిలింది. ఎంత గట్టి దెబ్బ అంటే అసలు అంత స్టైల్ స్టార్గా పేరు పొందినటువంటి అల్లు అర్జున్ చెంచల్గూడ జైలుకు పోతాడని ఎవరు ఊహించారు? పోనీ అతను చేసిన తప్పేంటి? ఏమన్నా క్రైమ్ చేశాడా, అన్యాయం చేశాడా, అక్రమాలకు పాల్పడ్డా, ట్యాక్స్ ఎగరేసాడా, ఇల్లీగల్ అఫేర్స్ ఏమైనా ఉన్నాయా? నో, అవేమీ లేవు. తన ప్రమేయం లేకున్నా కూడా పరోక్షంగా తన ప్రమేయం ఉండడం వల్ల అతను నిర్దాక్షిణ్యంగా జైలుకు వెళ్లాల్సి వచ్చింది. ఇదే విషయంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో ఒక ప్రెస్ మీట్తో అంటారు, చట్టం ముందు అందరూ సమానులే. అయినా ఈ సెలబ్రిటీస్ సినిమా తీసే వాళ్ళది ఏముందండి? వాళ్ళది ఏముంది గొప్పతనం? సినిమా తీస్తారు, డబ్బులు తీసుకుంటారు, మళ్ళీ డబ్బులు వచ్చాయో లేదో కలెక్షన్లో చూసుకుంటారు, ముందుకెళ్ళిపోతారు, అంతే కదా. వచ్చామా, సినిమా తీసామా, డబ్బులు పెట్టామా, సినిమా ఆడిందా, డబ్బులు చేతికి వచ్చిందా, ఇంతకు మించి వాళ్ళు చేసే ప్రయోజనం ఏంటి? దేశ రక్షణకు ఏమైనా వాళ్ళు బార్డర్లో ఉండి పోరాడుతున్నారా, యుద్ధాలు చేస్తున్నారా, ప్రాణాలు కాపాడుతున్నారా? వాళ్ళు రియల్ హీరోలా? కాదు కదా. దే ఆర్ జస్ట్ రియల్ హీరోస్. అంతకుమించి వాళ్ళ గురించి చెప్పుకోవడానికి ఏముంది అని ఎంత ఘాటుగా అన్నాడండి ఆయన. అంత ఘాటుగా అంటూ ఇంకో మాట అన్నాడు. ఆయన సినిమా చూడడానికి వచ్చారు, రావడమే తప్పు, వచ్చారు, అనుమతి ఉందా లేదా చూసుకోలేదు. పైగా సినిమా చూడడానికి వచ్చిన వాడు వచ్చానా, సినిమా చూశానా, వెళ్ళానా అని తట్టుంటారు. కానీ రూఫ్ పైన నిలబడి చేతులు ఇట్లా ఊపుతూ గ్యాదర్ అంతా రెచ్చగొట్టడం ఏంటి అసలు? ఇదేమైనా పద్ధత? అమాయకంగా ఒక మహిళ చనిపోయింది, ఆ ప్రాణం ఖరీదు ఎవరు కడతారండి? అందుకే కేసు అయింది. కేసు అయినప్పుడు చట్టం ముందు అందరూ సమానమే. దాన్ని ఎవరైనా ఏం చేస్తారు? అసలు ఇది టాపిక్ కానే కాదని కొట్టి అవతల పడేశారు సీఎం గారు. మీరు జాగ్రత్తగా చూడండి, ముఖ్యమంత్రి గారు ఎంత ఫెరోషియస్గా వెళుతున్నారంటే అంత అసలు నాగార్జున ఏం కన్వెన్షన్ కొట్టి పడేశారు. మోహన్ బాబుని అరెస్ట్ దాకా వెళ్ళారు. ఇప్పుడు ఆయన అబ్స్కాండ్ అయిపోయాడు, ఎక్కడ ఉన్నాడో తెలీదు. ఉంటే పట్టుకొని వచ్చి జైల్లో పెట్టడానికి అంత సిద్ధమైపోయింది. ఇప్పుడు అల్లు అర్జున్ అస్సలు చూస్తూ ఉంటే టాలీవుడ్ అంతా షేక్ అయిపోతుంది. ఈ షేకింగ్ కారణం ఏంటి? రేవంత్ రెడ్డి గారు అదే పనిగా షేక్ చేసేస్తున్నారా? ఇలాగే కొనసాగితే టాలీవుడ్ తెలంగాణ నుంచి, హైదరాబాద్ భాగ్యనగరం నుంచి పక్కన తగ్గిపోయే ప్రమాదం ఏమైనా ఉందా అని చాలామంది అంటున్నారు. అది ఏది నిజమో ఏమో చెప్పలేము. అండ్ కమింగ్ టు ది పాయింట్, అల్లు అర్జున్ పుష్ప సినిమా రిలీజ్ అప్పుడు డిసెంబర్ 4వ తారీఖు రాత్రి వేసినటువంటి ప్రీమియర్ షోకు అతను రావడం కరెక్టా? ఆయన వచ్చి ఆయనకు అనుమతి ఇచ్చినా ఆయన ముందస్తుగా అనుమతి తీసుకున్నారా? అనుమతి లేకుండానే ఆయన వచ్చారా? వచ్చాక ఆయన ఏం చేశారు? అక్కడ ఏం జరిగింది? ఆ మహిళ ఎందుకు చనిపోయింది? ఇవన్నీ కూడా చర్చ
చర్చనీయాంశాలు అయిపోయి నిన్న మీరు చూడాలి మెయిన్ స్ట్రీమ్లో కానీ సోషల్ మీడియాలో కానీ డిబేట్స్ పైన డిబేట్స్ జరుగుతూనే ఉన్నాయి. హోరెత్తిపోయిందనమాట. అల్లు అర్జున్. సో అల్లు అర్జున్ ఆయన పైన 105 కేసు పెట్టారు. 105 సెక్షన్ ప్రకారం నాన్ బెయిలబుల్ కేసు పెట్టేశారు. నాంపల్లి కోర్టు జ్యుడిషియల్ రిమాండ్ ఇచ్చేసింది. 14 days జ్యుడిషియల్ రిమాండ్ ఇచ్చి పడేసింది. సాయంత్రానికి జ్యుడిషియల్ రిమాండ్ ఇవ్వగానే ట్రాఫిక్ అంతా క్లియర్ చేసి కారు తీసుకెళ్తుంటే అందరూ అనుకున్నారు, దెబ్బ పడిపోయింది కదరా, ఎంత పెద్ద దెబ్బ పడింది కదరా, ఇది ఎవరు ఊహించింది కాదు కదరా అని. కానీ అక్కడికి సినీ ఇండస్ట్రీ మొత్తం ఒకటైపోయింది. మెగా ఫ్యామిలీ కూడా యాక్చువల్గా చెప్పాలంటే నిన్న మొన్నటి దాకా డిఫరెంట్ స్టోరీ వినిపిస్తుంది అల్లు అర్జున్కి సంబంధించి. ఏంటి అంటే అసలు అల్లు అర్జున్కు మెగా ఫ్యామిలీకి ఈ మధ్య కాలంలో కొన్ని డిఫరెన్సెస్ రావడం వల్ల అల్లు అర్జున్ తాను సొంతంగా ఎదగాలి, ఆ మెగా ఎంటిటీని పక్కన పెట్టి ఐకాన్ స్టార్గా తాను వెళ్ళాలి, అల్లు పేరుతోనే ముందుకు వెళ్ళాలి అని తీవ్రంగా ఆయన ప్రయత్నిస్తున్నాడని. కానీ మెగా కుటుంబం సపోర్టుతోనే ఆయన నటుడయ్యాడు. ఈరోజు మనల్ని కాదంటాడా అని మెగా కాంపౌండ్ ఉండేటువంటి సీనియర్ హీరోలందరూ అక్కసును వెక్కగలుగుతున్నారు, ఈవెన్ మెగా ఫ్యాన్స్ కూడా అని ఒక వాదన. అలాగే మొన్నటికి మొన్న ఎలక్షన్లోన వైఎస్ఆర్సీపీ నాయకుడి ఇంటికి నంద్యాలలోనే వెళ్ళి ఆయన ప్రచారం చేయడం, స్నేహధర్మంతో నేను వెళ్ళానన్నా కూడా నాగబాబు అక్కసు వ్యక్తం చేయడం, ఒక ట్వీట్ చేయడం, సరైన సమయంలో మన పక్కన నిలబడలేనివాడు మనవాడైనా మనవాడు కాదు పరాయివాడే అన్న ట్వీట్ చేయడం. అలాగే పవన్ కళ్యాణ్ ఏమైనా చంద్రబాబు నాయుడుతో కలిసి రేవంత్ రెడ్డితో మాట్లాడి అల్లు అర్జున్కి ఈ విధమైనటువంటి డ్రైవ్ చేశారా, జైలుకి వెళ్ళేలా చేశారా అని మొన్నటి దాకా ఒక టాపిక్ అయితే తిరుగుతూనే ఉంది, చక్కర్లు కొడుతూనే ఉంది. దేర్ మే బీ నో రీజన్, బట్ దేర్ మే బీ థింకబుల్ పాయింట్స్ ఇవన్నీ కూడా. సో అది ఒక పాయింట్. రెండోది ఏంటంటే ఈ అల్లు అర్జున్ని సీఎం గారు ఎందుకంత, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎందుకంత గరం అయిపోతున్నారు అంటే దానికి కూడా 2 కారణాలు. నంబర్ 1 పాయింట్ ఏంటంటే పుష్ప సక్సెస్ మీట్లోన రేవంత్ రెడ్డి గురించి మాట్లాడేటప్పుడు అల్లు అర్జున్ గారు మన సీఎం గారు ఆయన పేరేనే మర్చిపోయానండి అని అనడం, అది స్టేజ్ పైన అనడం, అది మైక్ ముందు అనడం, అది వైరల్ అయిపోయింది. తెలంగాణ ముఖ్యమంత్రి సాక్షాత్ రేవంత్ రెడ్డి గారి పేరు మర్చిపోయింది ఏముంటుందయ్యా? నువ్వు ఉండేది తెలంగాణ రాష్ట్రంలోనే కదా, నీ బిజినెస్ మొత్తం కూడా ఇక్కడే కదా ఉండేది, ఎన్నో ఏళ్ళుగా ఉన్న మనిషే కదా. ఆయన ఏమైనా ఢిల్లీ నుంచి ఊడిపడ్డా? ఆయన పేరు ఎలా మర్చిపోతావు, ముఖ్యమంత్రి పేరు ఎలా మర్చిపోతావు అని కొంతమంది అయితే ఆగ్రహం వ్యక్తం చేసిన మాట నిజం. బహుశా దాన్ని దృష్టిలో పెట్టుకొని సందర్భం దొరికింది కాబట్టి నొక్కేద్దామని ఏమైనా ప్రయత్నం జరిగిందా అనేటువంటి ఒక మాట కూడా వినిపిస్తుంది. సో ఇక్కడ చర్చలకు వస్తే నిన్న హైకోర్టులోన నిరంజన్ రెడ్డి గారు, ఆచార్య నిర్మాత, సినిమా తీసిన వ్యక్తి, అతను వైఎస్ఆర్సీపీ నాయకుడు కూడా, అతను అక్కడ వాదించిన విధానం ఇవన్నీ కూడా చాలా హిలేరియస్గాను సీరియస్ నోట్తోనూ వాదించాడు. ఆయన ఒక మాట అన్నాడు, పైన బాల్కనీలోన హీరో ఉండగా కింద ఫ్లోర్లోన తొక్కిసలాటలోన ఆ బాధితురాలు మరణించింది. పోలీసులు కూడా బహుశా అప్పుడు ఆ క్షణంలోన అక్కడ ఉండకుండా హీరోను చూడాలని పైకి ఎగబడ్డారో ఏమో, ఎవరికి తెలుసు అన్నప్పుడు హైకోర్టులో ఉన్న వాళ్ళందరి మొహాల్లో నవ్వులు పూసాయని మనం మీడియా వార్తలో వింటున్నాం. సో ఇక్కడ ఏంటంటే పోలీసు వాళ్ళు చెప్పేది ఏంటంటే వాళ్ళు అసలు మన అనుమతి తీసుకోలేదు, అల్లు అర్జున్ ఇలా వస్తున్నాడని మాకు తెలియదు, మాకు కేవలం ప్రీమియర్ షో జరుగుతుంది, ఇక్కడ అందరూ గ్యాదర్ అవుతున్నారు, కాస్త చేయాలని భద్రత చర్యలు తీసుకోవాలి, కట్టుదిట్టం చేయాలని మాత్రమే మేము వచ్చాము, కానీ అతను వస్తాడని వీ డోంట్ నో. ఇది పోలీసుల వెర్షన్. కాకపోతే ఇక్కడ అల్లు అర్జున్ ఇవాళ మీడియా ముందు వచ్చే నా నింది ఏంటంటే జరిగిన సంఘటన నేను చాలా బాధపడుతున్నాను, నిజం ఇలా జరగకుండా ఉండాల్సింది, కాకపోతే నేను ఇలా థియేటర్కి వచ్చి సినిమా చూడడం అనేది నిన్ననే కొత్తగా జరిగింది కాదు, గత 20 ఏళ్ళుగా నా ప్రాక్టీస్ ఇలాగే ఉంటుంది, నేను థియేటర్కి వచ్చి సినిమాలు చూస్తున్నాను అని ఆయన అనడం. మరోపక్క వాదనలు చెప్పేటప్పుడు కూడా ఏంటంటే అల్లు అర్జున్ వస్తాడని కనీసం వాళ్ళ పిఆర్ టీం కానీ ఇంటెలిజెన్స్ వాళ్ళు కానీ ఎవ్వరు కూడా పోలీసులకు సరైన సమాచారం ఇవ్వలేదు. ఇచ్చి ఉండింటే బందోబస్తు జాగ్రత్తగా చేసుకునేవాళ్ళు, మరింత సంఖ్యను పెంచుకునేవాళ్ళు, ఇలా దుర్ఘటన జరగకుండా చూసేవాళ్ళని వీళ్ళ వాదన. హైకోర్టులోన అల్లు అర్జున్ గారికి వాళ్ళు చెప్పింది ప్రేక్షకుడుగా అతని సినిమా చూడడం అతని ప్రాథమిక హక్కు.
రాజ్యాంగం ప్రకారం మనుషులకు స్వేచ్ఛ అనేది ప్రాథమిక హక్కు, దాన్ని ఎలా మీరు కాదంటారని చెప్తూ కేసులు తీసుకున్నారు. ఒకటి ఏంటంటే షారుఖ్ ఖాన్ కేసు, గుజరాత్లోన వడోదర కేసులోన ఆయన అలాగే ఆయన ఏం చేసి సినిమా ప్రమోషన్ చేయడానికి వచ్చి పైగా ఆయన తన టీషర్ట్ తీసి అలా వేయడం ఇవన్నీ చేశారు. చేసినప్పుడు అక్కడ దుర్ఘటన జరిగింది. ఆ సంఘటనలోన సుప్రీంకోర్టు షారుఖ్ ఖాన్కు మళ్ళీ ఎలా క్లీన్ చిట్ ఇచ్చింది, అది ఇచ్చింది. అలాగే అర్ణబ్ గోస్వామి, జర్నలిస్ట్ అర్ణబ్ గోస్వామి విషయంలో కూడా సుప్రీంకోర్టు ఆయనకు క్లియరెన్స్ ఇచ్చింది. సో ఈ 2 కేసులు చూపిస్తూ అల్లు అర్జున్ కనీసం ఆయన టీషర్ట్ ఇవ్వడం కానీ ఇవన్నీ ఏం చేయలేదు. ఆయన జస్ట్ హీ షేక్ హిస్ హ్యాండ్ అండ్ వెంట్ అన్ ది థియేటర్. పైగా ఆయన బాల్కనీలో కూర్చుంటే ఇన్సిడెంట్ జరిగినంత కూడా గ్రౌండ్ ఫ్లోర్లో కాబట్టి ఎలా మీరు దీన్ని డిస్ట్ చేయగలడు, ప్రైమ్ ఆఫీస్ ఏరియాలోనూ అతను అసలు లేడు కదా అనేటువంటి గట్టిగా వాదన వినిపించారు. సో ఈ వాదనలో హైకోర్టు వాళ్ళు విని ఇంటీరియం బెయిల్ ఫర్ 4 weeks ఇచ్చారు. సో కేసు అయితే నడుస్తుంది. ఈ 4 వారాల్లోన ఎలా ఎస్టాబ్లిష్ చేస్తారు, ఏం ఎస్టాబ్లిష్ చేస్తారో మనం చూడాల్సింది. ఈ సందర్భంగా అందరూ టాలీవుడ్ హీరోస్ అందరూ కూడా కలిసికట్టుగా ఏకీభావం సంఘీభావాన్ని ప్రకటించారు. అందరూ కూడా అల్లు అర్జున్ గారు ఇలా జరగడం దురదృష్టం, అసలు ఆయన ప్రమేయమే లేదు, ఆయన ఎందుకు ఇలా అరెస్ట్ చేశారు అని సానుభూతి వర్షం కురిపించారు. ఫ్యాన్లు కూడా పాపం బహుశా వాళ్ళు ప్రార్థనలు చేశారు మన హీరో బయటికి రావాలని. చూశారా ఎంత విచిత్రం చూడండి. తాను అంతగా ప్రమేయం లేనటువంటి ఒక ఘటనలోన అనూహ్యంగా అతను అరెస్ట్ అయ్యాడు. అరెస్ట్ అయిన వెంటనే జైలుకు తీసుకెళ్ళిపోయారు. నాంపల్లి కోర్టు జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో ఆయన చెంచల్గూడ జైలుకు వెళ్ళారు. టెక్నికల్ ఇష్యూస్, సాంకేతిక సమస్యల వల్ల ఒకరోజు రాత్రంతా జైల్లో ఉండవలసి వచ్చింది. ఆ భారత్లో ఉన్నటువంటి అల్లు అర్జున్ మనసులో ఏం రన్ అవుతూ ఉంటుంది, ఆయన ఎంత బాధపడి ఉంటాడు, ఎంత సంఘర్షణకు లోనై ఉంటాడు. ఇది నిజంగా ఆయన కళ్ళు కూడా ఊహించి ఉంటాడు. ఒక హీరో జీవితం అంటే సోఫిస్టికేటెడ్గా నడుస్తుంది, అలా వెళ్ళిపోతూ ఉంటుంది. దాన్ని ప్రజలందరూ అతన్ని వాళ్ళను ఆరాధ్య దైవాలుగా కొలుస్తూ ఉంటారు, వెర్రెక్కిపోతూ ఉంటారు, పిచ్చితో ఊగిపోతూ ఉంటారు. ఇదే కదా మనం చూస్తూ ఉన్నది. కానీ ఇక్కడ చూసారా, అనుకోకుండా జీవితంలో అనూహ్యమైన మలుపు ఎలా వచ్చేసింది. ఆ ఘటన అలా రావడంతో అల్లు అర్జున్కు అనుకోకుండా పెద్ద దెబ్బ తగిలింది. ఇప్పటికే ఆయనను మానసికంగా కొన్ని అంశాలు దెబ్బతీశాయి. ఏంటంటే మెగా ఫ్యామిలీస్కు దూరం అయిపోతున్నాడు, తను సొంతంగా పెరిగిపోతున్నాడు. ఏ విషయంలో కూడా ఆయన పెద్దగా స్పందించలేదు. తన పని ఏదో తాను చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. పుష్పను నమ్ముకున్నాడు, పుష్ప 2 తీశాడు, రేపొద్దున పుష్ప 3 కూడా తీయబోతున్నాడు. ఆయన లైఫ్లోన బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ వచ్చి ఖచ్చితంగా సుకుమార్ తీసిన పుష్ప అనే సినిమా చేయాలి. దాంతో ఆయనకు జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు కూడా లభించింది. సో ఈయన కెరీర్ గ్రాఫ్ మాత్రం చక్కగా పైకి వెళ్తున్నప్పుడు అనుకోని ఆబ్స్టకల్ అలా తగిలిపోయింది. మళ్ళీ దీని నుంచి మళ్ళీ తేరుకొని అల్లు అర్జున్ ఎలా ముందడుగు వేస్తాడు అనేది మనం అందరం చూడాలి. ఇందులో కొంచెం రాజకీయ కోణం చూస్తే ఖచ్చితంగా ఇందులో వైసీపీ వాళ్ళు ఓన్ చేసుకున్నారు, అల్లు అర్జున్ ఓన్ చేసుకున్నారు. బికాజ్ లాస్ట్ ఎలక్షన్లోన వైసీపీ నాయకుడి తరఫున అందరినీ కాదని ధైర్యంగా వెళ్ళి నిల్చున్నారు. కాబట్టి అల్లు అర్జున్ మనవాడు అని పార్టీ వాళ్ళందరూ ఓన్ చేసుకోవడం, పైగా నాయకులందరూ కూడా ట్వీట్లు చేయడం, అంబటి రాంబాబు వీళ్ళందరూ కూడా తప్పు, ఇలా కేసు పెట్టకూడదు అని చెప్పడం, స్వయాన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక ట్వీట్లోన ఇది బాధాకరం, ఇది అన్యాయం అని చెప్పడం, పైగా ఆయన వాదించినటువంటి నిరంజన్ రెడ్డి కూడా వైసీపీ తాలూకు మనిషే కావడం, ఇవన్నీ చూస్తుంటే ఒక అలైన్మెంట్ ఏదో క్లీన్గా మనకు కనిపించేస్తుంది. మళ్ళీ అల్లు అర్జున్ బ్యాక్లో ఉన్నటువంటి వైసీపీ వాళ్ళు ఆయన పుష్ చేస్తే రాజకీయాల్లో వైసీపీ నాయకుడిగానే వచ్చేస్తాడా? బహుశా నాకు తెలిసి అల్లు అర్జున్ అలాంటి పని చేయడని అనిపిస్తుంది. ఇవన్నీ కాస్త పక్కన పెట్టేస్తే మనం ఇప్పుడు ఆలోచించాల్సింది ఏంటంటే సెలబ్రిటీస్ దే షుడ్ టేక్ మచ్ కేర్. ఎందుకంటే తమ ప్రమేయం లేకుండానో తమకు తెలియకుండానో ఏవో కొన్ని ఘటనలు జరిగిపోతూ ఉంటాయి. కొన్ని సందర్భంలో వాటికి తమే బాధ్యత వహించాల్సి వస్తుంది. అల్లు అర్జున్ మళ్ళీ పుష్ప 2 సక్సెస్ని ఆస్వాదిస్తున్న సమయంలో ఆయన కళ్ళు కూడా అనుకున్నాడా ఇలాంటి ఘటన ఏదైనా ఒకటి జరుగుతుంది, తాను అనుకోకుండా జైలుకు వెళ్లాల్సి వస్తుంది, ఒక రోజంతా ఒక బ్యారక్లో ఉండవలసి వస్తుందని అల్లు అర్జున్ ఏ రోజు అనుకున్నాడు? అనుకోనివి జరగడమే జీవితం అని ఆ రియల్ హీరో ఇప్పటికైనా గ్రహించాలి. అతనే కాదు, అల్లు అర్జునే కాదు, ఇది అందరి సినీ ఇండస్ట్రీలోని అందరి హీరోలకు ఇది ఒక పెద్ద లెసన్. బీ కేర్ఫుల్, బీ అటెంటివ్, జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా
అభిమానులతోనూ ప్రజలతోనూ మీరు కనెక్ట్ అయ్యేటప్పుడు మీ జాగ్రత్తలు మీరు తీసుకుంటుండండి. ముందస్తుగా పోలీసులను ఆశ్రయించి సెక్యూరిటీ కోరండి ప్లీజ్. ఒక చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ అంతే. అక్కడికి అల్లు అర్జున్ తరఫున వాళ్ళ లాయర్లు అక్నాలజ్మెంట్ చూపించారు, మేము ఏసీపీకి చెప్పామండి అని. కానీ వాళ్ళు మళ్ళీ సరిగ్గా రెస్పాండ్ కాలేదు. మళ్ళీ ఇక్కడ ఎవరిది తప్పు అనడం కంటే కూడా బాధితుడు ఎవరైపోయారు? హీరో అల్లు అర్జున్ అయిపోయాడు. సో ఎనీహౌ కథ సుఖాంతమైపోయింది. నిన్న 24 గంటల హై వోల్టేజ్ డ్రామా జరగడంతో అల్లు అర్జున్ రియల్ హీరో అలా 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 జైలు దాకా వెళ్ళిపోయి కప్పని బయటపడిపోయారు. సో ఇది ఈ ఎపిసోడ్ అండి, అల్లు అర్జున్ గారి ఎపిసోడ్. చూద్దాం ఇంకా మరిన్ని పరిణామాలు ఏమైనా జరుగుతాయో దాన్ని ట్రెండ్ టాపిక్గా మీ ముందు ఉంచడానికి ప్రయత్నిస్తున్నాను. దిస్ ఈజ్ రామదుర్గం మధుసూదన్ సైనింగ్ ఆఫ్.